హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కాజు కత్లీ చేసుకుందాము. కాజు కత్లీకి కావాల్సిన ఐటమ్స్: కాజు పౌడర్ పావు కేజీ అయితే, చక్కెర పావు కేజీ, కొంచెం నెయ్యి. ముందుగా స్టవ్ అంటు పెట్టుకుందాము. చక్కెర వేసుకుందాము. చక్కెరలో కొన్ని వాటర్ వేసుకుందాము. చక్కెర కరిగేంత వరకు ఇలా కలుపుకుందాము. కాజు కత్లీ పాకం. దీనిలో మనము ఇలాచీ పౌడర్ వేసుకోవద్దండి. చక్కెర కరిగిపోయిందండి, చూడండి వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడే కొత్తగా కదండి, కొంచెం ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా కొత్త కొత్త స్వీట్ ఐటమ్ చూడాలనిపిస్తే కామెంట్ చేయండి. బాగా కొంచెం పాకం కాదండి, బాగా పాకం రావాలి, చాలా గట్టి పాకం రావాలి. చాలా లైట్గానే ఉందండి. ఇంకా వాటర్ ఎక్కువ వస్తే చాలా లేట్గా వస్తుందండి పాకం. వాటర్ తక్కువ వస్తే తొందరగా వస్తుంది పాకం.
వస్తుందండి, రావట్లేదు కదా, కొంచెం ఇట్లా లైట్గా అంటుకుంటుంది. చూడండి, కొంచెం కొంచెం అట్లా వస్తుంది, కొంచెం లైట్గా సాగుతుంది. అందరికీ ఇష్టం ఉంటుంది స్వీట్స్ అంటే, కానీ ఇది రాఖీ స్పెషల్ అండి. ఈ రాఖీ స్పెషల్గా చేస్తున్నామండి మనం ఇప్పుడు కాజు బర్ఫీ. ఈ పాకం వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. స్టవ్ ఆఫ్ చేసుకొని కలుపుకోవాలి. దాని తర్వాత చిన్నగా మంట పెట్టి కలుపుకోవాలి. లో చూడండి, మంచిగా వచ్చింది పాకము. చూడండి, తీగ కనిపిస్తుంది కదండి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇలా వచ్చింది కదండి. మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. చిన్నగా లో ఫ్లేమ్ కొంచెం గీ వేసుకుందామండి. మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాగా. అడుగంటకుండా కలుపుకోవాలండి లో ఫ్లేమ్ పెట్టి.
కొంచెం గట్టి పడుతుంది కదండి, గట్టి పడాలి ఇలాగే. ఇలా అయింది కదండి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చల్లారనివ్వాలి దీన్ని. అంతేనండి, కాజు బర్ఫీ రెడీ అయిపోయింది. సో చల్లారాక ఇలా ఘాట్లు పెట్టి ఇలా లైన్స్ చేసి చపాతీ కోలతో ఇలా చేసి లైన్స్ వేస్తే సో కాజు బర్ఫీ రెడీ అండి. చూడండి ఎంత బాగుందో. టేస్ట్ చూద్దామండి మనం ఇప్పుడు. చిన్న చిన్న kaju barfi. Now kaju barfi is ready. చూడండి, తీసేస్తే ఎంత బాగా వస్తున్నాయో. చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. పెట్టుకోండి. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.